వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరు. ఆయత్ నంబర్ 17, 18, 19. يعظكم الله أن تعودوا لمثله أبدا إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 17. మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్ మీకు బోధపరుస్తున్నాడు. وَيُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. ఆయత్ నంబర్ 18. అల్లాహ్ మీకు తన ఆయుతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون. ఆయత్ నంబర్ 19. ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహకు అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. వ్యాఖ్యానం 17. ఫాహిషతున్ అంటే నీతిబాహ్యత, అశ్లీలత, సిగ్గుమాలినతనం అన్న అర్థాలు వస్తాయి. దివ్య ఖురాన్ వ్యభిచారాన్ని కూడా ఫాహిషతున్ గానే పేర్కొంది. బనీ ఇస్రాయిల్ అక్రమ సంబంధాన్ని అంటగట్టే వదంతులను కూడా ఇక్కడ నీతిబాహ్యతగానే అల్లాహ్ అభివర్ణించాడు. పైగా ఇలాంటి చెడుగును వ్యాపింపచేయడం ఇహపర లోకాలలో బాధాకరమైన శిక్షను కొనితెచ్చుకోవడంగా ఖరారు చేశాడు. నీతి బాహ్యతకు సంబంధించిన ఒక అబద్ధాన్ని సమాజంలో వ్యాపింపజేయడమే దైవ సన్నిధిలో ఇంత ఘోరమైన నేరమైనప్పుడు ఒక ముస్లిం సమాజంలో అహోరాత్రులు అశ్లీలాన్ని, చెడును వ్యాపింపజేసే ప్రసార సాధనాలను ఇంటింటికి చేరవేయడం, ఇంటిల్లపాది అశ్లీల సాహిత్యాన్ని చదవడం, బూతు సినిమాలను, సీరియళ్లను సపరివార సమేతంగా చూసి తరించడం ఇంకెంత ఘోరమైన పాపమో కాస్త ఆలోచించండి. ఇలాంటి చెడును వ్యాపింపజేసే ఆఫీసులలో, కంపెనీలలో పనిచేసేవారు ఈ పాప బాధ్యత నుంచి ఎలా తప్పించుకోగలుగుతారు? ఆయత్ నంబర్ 20. ولولا فضل الله عليكم ورحمته وأن الله رؤوف رحيم. ఆయత్ నంబర్ 20. అల్లాహ్ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది. అల్లాహ్ ప్రేమమయుడు, కనికరం కలవాడు కాబట్టి సరిపోయింది. వ్యాఖ్యానం 18. మీ వల్ల జరిగిన ఘోరమైన తప్పిదాన్ని అల్లాహ్ క్షమించడం వల్ల మీరు బ్రతికిపోయారు. ఆయనే గనక మీ చేష్టపై ఆగ్రహించి ఉంటే ఈ పాటికి మీరేమై ఉండేవారో ఆలోచించండి. ఆయత్ నంబర్ 21. يا أيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه يأمر بالفحشاء والمنكر ولولا فضل الله عليكم ورحمته ما زكى منكم من أحد أبدا ولكن الله يزكي من يشاء والله سميع عليم. ఆయత్ నంబర్ 21. ఓ విశ్వాసులారా, శైతాన్
అడుగుజాడల్లో నడవకండి. శైతాన్ అడుగుజాడల్లో నడిచేవారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువ ఆయన దాక్షిణ్యం కనుక మీపై లేకపోతే మీలో ఎవడు ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వ్యాఖ్యానం 19. శైతాన్ పాద చిహ్నాలలో నడవరాదని తాకీదు చేసిన తరువాత దైవ కటాక్షమే కనుక లేకపోయినట్లయితే మీలో ఎవరూ పవిత్రులుగా ఉండేవారు కాదు అని చెప్పడం గమనార్హం. అంటే కొద్ది మంది తప్ప ముస్లింలలోని మిగతా వారంతా ఈ భావ కాలుష్యానికి దూరంగా ఉండడం ముమ్మాటికి దైవకృపే. లేకుంటే వారు కూడా ఆ పాపపు వెల్లువల్లో కొట్టుకుపోయేవారే. కాబట్టి అనుక్షణం ముస్లిములు శైతాన్ మోసపూరిత ప్రయత్నాల పట్ల కడు అప్రమత్తంగా ఉండాలి. ఆ శాపగ్రస్తుని బారి నుంచి రక్షణ కోసం నిరంతరం అల్లాహ్ శరణు వేడుతూ ఉండాలి. అలాగే తమ మానసిక దౌర్బల్యం వల్ల శైతాన్ ఎత్తుగడలకు చిత్తయిపోయిన మీ సోదరులను పొద్దస్తమానం కించపరచకుండా వారి దిద్దుబాటు కోసం కృషి చేయండి. ఆయత్ నంబర్ 22. ولا يأتل أولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين في سبيل الله وليعفوا وليصفحوا ألا تحبون أن يغفر الله لكم والله غفور رحيم. ఆయత్ నంబర్ 22. మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు అల్లాహ్ మార్గంలో స్వస్థలం వదిలి వచ్చిన వారికి ఇవ్వబోము అని ఒట్టు పెట్టుకోరాదు. పైగా వారిని క్షమించాలి, వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించారా? అల్లాహ్ మాత్రం తప్పులను క్షమించేవాడు, కరుణామయుడు. వ్యాఖ్యానం 20. ఈ అపనిందలో పాల్గొన్న మిస్తహ్ పేదవారు, దైవ మార్గంలో వలస వచ్చినవారు, ముహాజిరు. పైగా ఆయన హజరత్ అబూబకర్ రజియల్లాహు గారికి పిన్ని కొడుకు అవుతాడు. అందువల్ల ఆయన పోషణ బాధ్యతను హజరత్ అబూబకర్ రజియల్లాహు స్వీకరించారు. కానీ ఈ సంఘటన కారణంగా ఆ తండ్రి మనస్సు చివుక్కుమంది. ఇలా జరగడం సహజం కూడాను. ఇక మీదట ఎన్నడూ మిస్తాహ్కు ఆర్థిక సహాయం అందజేయనని హజరత్ అబూబకర్ రజియల్లాహు కోపంతో ఒట్టేసుకున్నారు. ఈ విధంగా ప్రతినబోనడం అల్లాహ్కు నచ్చలేదు. హజరత్ అబూబకర్ రజియల్లాహు మామూలు వ్యక్తి కారు. సాధారణ వ్యక్తి వల్ల ఇలాంటి చిన్న పొరపాటు జరిగితే అది తీవ్రంగా పరిగణించబడేది కాదేమో. కానీ ఆ తండ్రి మనసు ఎంతగా తల్లడిల్లినప్పటికీ ప్రతీకార వాంఛతో ధన సహాయాన్ని నిలిపివేస్తానడం ఆయన సత్యసంధతకు, ఔధైర్యానికి శోభాయమానం కాదు కదా. అందుకే అల్లాహ్ చాలా స్తుతిమెత్తగా అబూబకర్ రజియల్లాహు మానవ సహజ దౌర్బల్యాన్ని ఎత్తు చూపిస్తూ మన్నింపుల వైఖరిని అవలంబించవలసిందిగా ఉపదేశించారు. అల్లాహ్ మీ తప్పుల్ని మన్నించాలన్నది మీ అభిమతం కాదా అంటూ క్షమాగుణాన్ని, ప్రేమసాగరాన్ని చిలికించాడు. ఈ ఆదేశాన్ని విన్నంతనే హజరత్ అబూబకర్ రజియల్లాహులోని గుండె ద్రవించింది, ఔదార్యం వర్షించసాగింది. ఓ ప్రభు, నీ క్షమాభిక్షను ఎందుకు అభిలషించము? నీవు మమ్మల్ని క్షమించాలని మనసారా కోరుకుంటున్నాము అని ప్రతిస్పందించారు. తరువాత ఆయన తన ప్రమాణభంగానికి పరిహారం కఫారా చెల్లించి మిస్తహ్ పోషణాభారాన్ని మునుపటి మాదిరిగానే స్వీకరించారు. ఫతహుల్ ఖదీర్, ఇబ్నే కసీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.